ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పోలీస్ ఉన్నతాధికారుల్లో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న సివిల్ గొడవల్లో పంచాయతీ చేసినందుకు ఇద్దరు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఆ సంఘటన ఇంకా మరొక ముందే రాచకొండ పరిధిలో మరో ఇద్దరు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. బాలాపూర్కి చెందిన సంతోష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఓ సెటిల్మెంట్ విషయంలో తీవ్రంగా కొట్టినందుకు ఇద్దరు ఎస్ఐల్ని రాచకొండ సిపి మహేష్ భాగవత్ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ పాత్రపై కూడా విచారణకు ఆదేశించారు. ఇతని పేరు సంతోష్ రెడ్డి, బాలాపూర్ నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి. అవసరాల నిమిత్తం 1,10,00,000 రూపాయలు తీసుకున్నారు. తన స్నేహితుడైన జీవన్ ప్రసాద్కి ఇచ్చాడు. ఇవ్వడం అయితే ఇచ్చాడు, కానీ తిరిగి ఇమ్మంటే జీవన్ ప్రసాద్ ఇవ్వలేదు సరికదా, ఎగ్గొట్టాలను చూశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ రాములు నాయక్ని ఆశ్రయించాడు. ఇద్దరూ కలిసి పహాడీ షరీఫ్ ఎస్ఐ సైదులు, బాలాపూర్ ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ల సాయంతో సంతోష్ రెడ్డిని చితకబాదారు. వారం రోజుల క్రితం జీవన్ కుమార్ ఇంటికి వచ్చిన సంతోష్ని ఇద్దరు ఎస్ఐలు కలిపి చావుగొట్టారు. కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు. బయటకు చెప్తే చంపేస్తామని, సెటిల్మెంట్ చేసుకోమని బెదిరించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంతోష్ రెడ్డి కోలుకున్న తర్వాత రాచకొండ సిపి మహేష్ భాగవత్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణకు ఆదేశించారు సిపి. విచారణలో సంతోష్ రెడ్డిని కొట్టింది నిజమని తేలడంతో ఇద్దరు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఏసీపీ పైన విచారణ చేపట్టారు. పోలీసులతో కుమ్మక్కై సంతోష్ రెడ్డిని కొట్టించింది ఇతనే. పేరు జీవన్ ప్రసాద్. గతంలో సంతోష్ రెడ్డికి స్నేహితుడు. ఇక సంతోష్ రెడ్డిని చితకబాదిన ఆ ఇద్దరు ఎస్ఐలు వీళ్లే. ఒకరు బాలాపూర్ ఎస్ఐ నర్సింగ్ రాథోడ్, మరొకరు పహాడీ షరీఫ్ ఎస్ఐ సైదులు. వీరిద్దరిని రాచకొండ సిపి సస్పెండ్ చేశారు. ఇక ఈ మొత్తం సెటిల్మెంట్ దందాను వెనక నుంచి నడిపించింది ఏసీపీ ఇతనే. ఇతని పేరు రాములు నాయక్. జీవన్ ప్రసాద్తో సెటిల్మెంట్ చేసుకోమని ఏసీపీ రాములు సంతోష్ రెడ్డిని ఫోన్లో బెదిరించాడు. తాను అన్నీ చూసుకుంటానని, సెటిల్మెంట్ చేసుకుంటేనే మంచిదని చెప్పాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ ఏమైనా మాట్లాడారు సార్? జీవన్ గారు ఫోన్ చేసిన సార్ ఆడు. ఇప్పుడు నీకేం అన్యాయం కాదు సంతోష్. ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరికి నీకు సార్ నేను ఏదో నువ్వు చెప్పితే కాదు కదా. పెద్ద మనుషులు, నీ పెద్ద మనుషులు, వాని పెద్ద మనుషులు ఇద్దరు డిస్కస్ చేసి దాని తర్వాత నీతో మాట్లాడరు, ఆయనతో మాట్లాడరు. తర్వాత ఒక ఫైసలా చేస్తారు, ఒక తీర్మానం చేస్తారు సార్. ఓకే సార్. అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు, ఆయనకి ఇబ్బంది ఉండదు. ఎట్లా న్యాయం చేయండి సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను నేను. వాడు దొంగ సార్, అన్ని పేపర్ మీద చూపిస్తాం మీకు. మీరు మాకు న్యాయం చేయండి సార్, మిమ్మల్ని నమ్మినాం మేము. రేపు మనం కూర్చున్న తర్వాత విషయం బయటకు వస్తే కూర్చొని మాట్లాడదాం సార్. సార్ ఓకే సార్. లేదు సార్, వాడు రాంగ్ చేసింది సార్. మిమ్మల్ని మీతో మాట్లాడాలి సార్. నన్ను కొట్టించేది చాలా ఫీల్ అవుతుంది సార్. నేను నా కోపం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఎంత హెల్ప్ చేసింది సార్, చాలా హెల్ప్ చేసింది సార్. నన్ను కొట్టించింది ఆయన. ఎల్లుండి అది కూడా మాట్లాడదాం. డోంట్ వరీ. ఓకే ఓకే. అయ్యో పోలీసులే ఏమన్నా అరే మంచిగా చెడు పోలీసులే కదా. అదే కదా సార్, మీతో అన్ని చెడు చెప్పింది సార్. మీరు మంచి చెప్పిన ఉంటేనే కదా. మీరు రాగానే ఆ గన్మాన్ ఇద్దరు బాగా ఎంత కొట్టిరండి సార్. ఇద్దరు వాళ్ళు అబ్బా బాబా, నాకు ఎంత ఏడుపు వస్తుంది సార్, నాకు అంత కొట్టిరు. డోంట్ వరీ. అయ్యో మేము ఫ్రెండ్స్, పోలీసులు జనానికి ఫ్రెండ్స్ కదా రెడ్డి. అదే సార్. ప్రేమ మాకు దుష్మన చెప్పిండు, అట్లా ఫీడింగ్ చేసినవాడు. అవును అదే సార్. అది అంత మొత్తం రాంగ్ చెప్పిండు సార్. మీకు మొత్తం రాంగ్ చెప్పిండాడు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు సంతోష్ రెడ్డి. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్యాయం అంటున్నారు. ఫిర్యాదు చేయగానే స్పందించిన రాచకొండ కమిషనర్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. మరోవైపు సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్ఐలు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ రాముల్ నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అంటున్నాడు. సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం తగదంటూ ఎన్నిసార్లు చెప్పినా కానీ పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. కొద్ది రోజుల క్రితం మన మియాపూర్ ఇన్స్పెక్టర్ రమేష్ కొత్వాల్, అదేవిధంగా ఎస్ఐ సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడంతో సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండేల్ వారిని సస్పెండ్ చేశారు. అయితే తాజాగా ఇటు రాచకొండ కమిషనరేట్లో కూడా ఇదే విధంగా ఒక ఏసీపీ ఇద్దరు ఎస్ఐలు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు ఎస్ఐలు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ సైదులు అదేవిధంగా రాథోడ్ ఉన్నారో వీరిద్దరిని కూడా 2 రోజుల క్రితం ఏసీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు ఏసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక సివిల్ వివాదంలో తనను విపరీతంగా కొట్టారని చెప్పేసి కూడా బాధితుడు సంతోష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా బాధితుడు సంతోష్ రెడ్డి. సార్ చెప్పండి, అసలు మీకు ఏసీపీకి
ఆ ఇద్దరు ఎస్ఐలకి సంబంధం అసలు ఏమైనా ఉందా? అసలు మీకు ఎలాంటి సివిల్ వివాదంలో వీళ్ళిద్దరు జోక్యం చేస్తారు? మా ఫ్రెండ్ జీవన్ ప్రసాద్ మాకు 8 years ఫ్రెండ్, మేము రోజు కలిసే ఉంటాము. ఓ రోజు మాట్లాడదాం, మాకు పైసలు ఇవ్వాలైనా మాట్లాడదాం రమ్మని ఇంటికి పిలిచాడు. నేను ఇంటికి వచ్చిన, ఇంటికి ఫోన్ చేశాను ఆయనకి, నేను పక్కగా వస్తున్నా ఉండమని చెప్పాడు. సో 10 minutes తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నాను, నేను వస్తే ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండి వెయిట్ చేసి వస్తున్నా అని చెప్పిండు. వచ్చిండు సార్, వచ్చి ఇద్దరు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఇద్దరు వచ్చారు పరమేశ్ అని. వచ్చి దిగేసి పైకి వెళ్ళారు వాళ్ళు. నేను వెయిట్ చేస్తాను, పిలుస్తారేమో వాళ్ళు పైకి వెళ్ళి మాట్లాడదామని. ఆ లోపలనే ఒక ఇన్నోవా కారులో ఒక అతను బైక్ మీద ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు తిట్టుకుంటున్నాను. సార్ ఇట్లా రమ్మన్నాడు సార్, పైసలు ఇవ్వాలి అంటే అది పైసలు ఎక్కడ పైసలు రా అని చెప్పి బాగా కొట్టి కింద మళ్ళీ పైకి తీసుకెళ్లారు. మన పైన కొట్టారు బాగా. అప్పుడు నాకు బీపీ ఎక్కువైపోయింది నాకు. అది ఇద్దరు సివిల్ అతను ఒక అతను కట్టెన్సుకుని కొట్టాడు. వీళ్ళు ముగ్గురు కలిసి కొడుతుంటే నేను హెచ్ఆర్సీకి వెళ్తా సార్ అన్న, కొట్టొద్దు సార్ ఆయన పైసలు ఇవ్వాలి నాకు, మీరు అది చెప్తే కూడా వినకుండా కొట్టి మళ్ళీ కిందికి తీసుకెళ్తుంటే మన ఏసీపీ గారు అంటే తర్వాత తెలుసు, ఆయన కాలుతో తన్నారు నన్ను. కొడుతుంటేనే అన్నాడు ఆయన, చెప్పినట్టు చేసుకోండి, లేకుంటే మీకు సపోర్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదో ఒక కేసు తిరిగి మీకు ఇబ్బంది పెడతాం మేము, నువ్వు చెప్పినట్టు చేసుకోమని చెప్తే సరే సార్ అని చెప్పాను నేను. సో ఆ వైట్ పేపర్ మీద కాంప్రమైజ్ లెటర్ రాపించారు ఇద్దరికి, నాకు జీవన్ ప్రసాద్కి. నెక్స్ట్ డే సిపి గారు కలిసాను సార్. సిపి గారు నేను సార్కి నేను కంప్లైంట్ లెటర్ ఇచ్చాను, సార్ యాక్షన్ తీసుకోమని చెప్పి. ఆ తర్వాత తెలిసింది సార్, ఈరోజు ఇద్దరు ఎస్ఐలని తెలుసు సార్ నాకు. వాళ్ళు మాకు కొట్టి సార్, వాళ్ళతో మాకు ప్రాణాన్ని ఉంది సార్ వాళ్ళతోటి. ఎవరెవరు ఎస్ఐ పేర్లు? ఎస్ఐ పేర్లు సైదులు అంట సార్, సైదులు ఇంకో రాతోడు అంట. ఈ సార్ ఏసీపీ రామనాయక్ అని తెలిసింది సార్. వీళ్ళతో మా ప్రాణాన్ని, మా ఫ్రెండ్స్కి కానీ మాకు కొంచెం దయచేసి మాకు ఏం లేకుండా మీరు TV9 ద్వారా సార్ సిపి గారికి, మహేష్ గౌడ్ సిపి గారికి, భగవతి గారికి చాలా థ్యాంక్స్ సార్. అంటే మీరు ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ కలిసి చేసేవారు? అంటే పైసలు తీసుకుంటాం మా దగ్గర, ఇన్వెస్ట్మెంట్ పెట్టించి గుడ్ విల్ ఇస్తాను చెప్పి. దాని తర్వాత పైసలు వచ్చి కూడా ఇస్తలేడు, పైసలు వస్తున్నాయి ఇస్తలేడు, మాకు ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు ఎవరెవరి నుంచి మీ ప్రాణహాని ఉందంట? నాకు జీవన్ ప్రసాద్ సార్, జీవన్ ప్రసాద్, ఏసీపీ రామనాయక్ గారు, ఎస్ఐ గారు, ఇద్దరు ఎస్ఐలు రాథోడ్ గారు, సైదుల్ గారు, మా ఫ్రెండ్స్కి కానీ మాకు కానీ మా సపోర్టర్స్ ఇప్పుడు అందరం కలిసి ఉంటాం సార్. మరి ఇప్పుడు మన ఎంబడి కూడా వారు ఉంటారు కదా సార్, ఎంబడి వాళ్ళకు కూడా ప్రాణం ఉంటే కష్టంగా వస్తారు నాకు. ఈ జీవన్ ప్రసాద్కి ఏసీపీకి ఏమన్నా, పోలీసులకి ఏమన్నా సంబంధం ఉందా, లేదా ఎలా ఎందుకని ఇన్వాల్వ్ అయ్యారు? సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. నాకు 1 10 లక్షలు ఇవ్వాలి కాబట్టి ఆయన బెదిరి చేసి నన్ను పంపించాలనుకున్నాను సార్. ఆయన నాకు ఇవ్వద్దాను, పైసలు ఇవ్వద్దని చెప్పి నన్ను కొట్టిపించేసి భయపెట్టించేసి అయిపోతుంది అనుకున్నాను సార్ ఆయన. అందుగురించి ఆయన లేకుంటే ఏసీపీ సార్ అధికారం అవడం సార్. ఎంత ఇవ్వాలి మీకు జీవన్ ప్రసాద్? మాకు 1 10 లక్షలు సార్, మాకు రాసి ఇచ్చింది 1 10 లక్షలు ఇచ్చేది సార్ ఆయన. మరి స్టేషన్లో సెటిల్మెంట్ కాగితాలు రాశారన్నారు కదా, ఎంత రాశారు? ఏంటి ఆ అమౌంట్ ఏం రాలేదు సార్. మేము ఇద్దరము పెద్దమ్మ సమక్షంలో, ఏసీపీ గారి సమక్షంలో ఎంతో ఉందా సెటిల్మెంట్ చేస్తాను, ఓకే అన్న సార్ నేను. ఏదేమైనప్పుడు కూడా ఏసీపీ రాములు నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి బాధితుడు సంతోష్ రెడ్డి చెప్తున్నాడు. అటు జీవన్ ప్రసాద్ నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విశ్వరూప్తో నరేష్, TV9 హైదరాబాద్.